హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రేమ ఓడిపోయినా బాధే, గెలిచినా బాధే. ఓడిపోతే తను దూరం అయిందన్న బాధ, గెలిస్తే పెళ్లి చేసుకున్న తర్వాత పడే బాధ. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నాగ చైతన్య గారి పెళ్లి శోభితతో జరిగిపోయింది. అయితే ఈ బాధని సమంత ఎంతవరకు తట్టుకుంటుందో తెలియదులే కానీ ఒక పాప మాత్రం సమంత బాధని తన బాధగా ఫీల్ అయిపోయి కన్నీళ్లతో ఒక వీడియో చేసి ఎంత బాధపడుతుందో సమంత. శోభితతో పెళ్ళైతే నాగ చైతన్యకి అయిపోయింది, పాపం సమంత అంటూ సమంత బాధ పైన తనకున్నటువంటి కట్టసిని చూపిస్తూ తను కూడా ఏడుస్తూ ఒక వీడియో చేసి, ఏది ఏమైనప్పటికీ అది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. సమంత ఎంత బాధపడుతుందో ఎవరికి తెలియదు కానీ ఈ అమ్మాయి బాధ మాత్రం నిజంగా బాధే. ఒకసారి వీడియో చూసేసేయండి. నాగ చైతన్యకి శోభితతో మ్యారేజ్ అయిపోయింది. పాపం కదా సమంత, ఎంత బాధపడి ఉంటుందో, ఎంత పెయిన్లో ఉంటుందో. అందుకే ఎవరిని ఎక్కువ లవ్ చేయకూడదు. చూసారుగా, ఈ అమ్మాయి కుమిలి కుమిలి ఏడుస్తుంది. సమంతకి ఎంతో పెద్ద కష్టం వచ్చింది అని. కుటుంబం అంటేనే కలిసి ఉండటం, విడిపోయిన తర్వాత అది కుటుంబమే కాదు. సమంత గారు నాగ చైతన్య ఫ్యామిలీ నుంచి విడిపోవడం జరిగింది. దానికి కారణాలు ఏవనేది మన ఎవరికి తెలియనప్పటికీ బాధ అనేది ఒకరు ఏడిస్తే ఇంకొకరికి కూడా బాధ కలుగుతుంది, ఒకరు నవ్వితే ఇంకొకరికి కూడా నవ్వు వస్తుంది. ఇవి ఫీలింగ్స్, ఇవి గుండెని తాగుతాయి, కళ్ళల్లో కనిపిస్తాయి. సో అటువంటి ఫీలింగ్సే ఈ అమ్మాయి కళ్ళల్లో కూడా నాకు కనిపించాయి. అందుకే తన బాధని చాలా స్వచ్ఛంగా ఫీల్ అయ్యి మీకు ప్రజెంట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.